जय माता भारत माता मातरम मातरम वंदे मातरम वंदे मातरम 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 वंदे मातरम అన్నా ఇటు చూడండి అన్నా అన్నా నేత కార్మికులతో ఉచిత విద్యుత్ వెంటనే ఉచిత విద్యుత్ వెంటనే ఉచిత విద్యుత్ వెంటనే ఉచిత విద్యుత్ వెంటనే. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత పాలకుల చేతిలో సంక్షోభానికి గురైన విషయాన్ని పెద్దలు ఇప్పుడే చెప్పినారు. మరి వాళ్ళు ఒక 10 మందికి సంబంధించిన బలోపేతం చేసిన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఏదైతే అందరికీ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధానాన్ని వాళ్ళు రూపొందించలేదు. అదే రకంగా వారి ద్వారా సంక్షోభం గురైన వస్త్ర పరిశ్రమను ఈరోజు ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక విద్యుత్లో రాయితీని తగ్గించి అదే రకంగా ఇంకా కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఈ వస్త్ర పరిశ్రమ బలోపేతానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఏదైతే సంక్షోభానికి గురయ్యే పరిస్థితి ఉందో దాన్ని ప్రభుత్వానికి మేలుకొల్పు దిశగా ఈరోజు ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం అభినందనీయం. మరి ఇంకనైనా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో దీంతోటైనా కనువిప్పు కలిగి వస్త్ర పరిశ్రమ బలోపేతానికి అభివృద్ధికి కార్యక్రమాలు తీసుకోవాలి. పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలో ఉన్న వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరినీ ప్రభుత్వం పిలిచి మరి ఏ రకంగానైతే ప్రణాళికలు చేస్తే వస్త్ర పరిశ్రమ బలోపేతం అవుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకొని మరి వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడం కోసం దీనికి సంబంధించిన వ్యవస్థను బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ అనే డిమాండ్తో సిరిసిల్ల పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను గత ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరు చెప్పి వస్త్ర వ్యాపారాలు అందరూ అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్న టైంలో అందరూ బతుకమ్మ చీరలే కట్టాలని ఒక 10 మంది మాస్టర్ వీవర్లను కేటీఆర్ చెగిరబెట్టుకొని ఆ 10 మందితోటి మొత్తము వ్యాపారాన్ని నడిపించి వాళ్ళతోటి లాభాలు పొంది బతుకమ్మ చీరలలో పూర్తి స్థాయి స్కాములు చేసి పైసలు సంపాదించుకున్న కేటీఆర్ను కాదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ మీద కేటీఆర్ మీద ఉన్న కక్షతోటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను పూర్తి స్థాయిలో నాశనం చేయడానికి కూడుకున్నది. ఇది కరెక్ట్ కాదు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి చేస్తున్నాము. మీరు ఇస్తుర్రు, రుణమాఫీ చేసిర్రు, రైతు భరోసా ఇస్తుర్రు, తర్వాత ఉచిత విద్యుత్ రైతులకు చాలా మంచి ప్రోగ్రాము. మీరు ఎందుకు ఇస్తున్నారు అని అంటలేం. అదేవిధంగా దేశంలో రైతన్న తర్వాత నేతన్న, మీరు నేతన్నకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇప్పుడు మనుగడ సాధించాలంటే ఒకే ఒకటి ఉచిత విద్యుత్ కావాలి. మీరు ఉచిత విద్యుత్ సిరిసిల్లకు వెంబడే ప్రకటించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల పట్ల భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఇచ్చిన మాదిరిగానే ఉచిత పవర్లూమ్ పరిశ్రమకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. తప్పకుండా మా యొక్క డిమాండ్కు ప్రభుత్వం ఆలోచించి ఈ ఉచిత విద్యుత్తును అమలు చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా కోరిక చాలా చిన్నది, చూడడానికి పెద్దది కనిపించవచ్చు. ఎందుకంటే ఒక మండలంలో ఉన్నటువంటి అంటే ఒక ఎల్లారెడ్డిపేట కావచ్చు, లేదా పక్కన గంగరావుపేట కావచ్చు, ఇలాంటి మండలంలో ఉన్నటువంటి రైతు ఉచిత విద్యుత్ అంటే పొలాలకు వాడేటువంటి కరెంట్ ఏదైతుందో
ఒక మండలానికి సరిపోయేటువంటి మొత్తం సిరిసిల్ల పట్టణంలో 5,000 కనెక్షన్లు ఉంటాయి. కాబట్టి ఒక మండలానికి ఇచ్చేటువంటి విద్యుత్తు మాకు చేస్తే రైతుల మాదిరిగానే మా పరిశ్రమ బతికి పట్టగడానికి అవకాశం ఉంది. మొత్తానికైతే అంపశయ మీద ఉన్నటువంటి పరిశ్రమను తప్పకుండా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సెస్ అధికారులు, చైర్మన్ కావచ్చు, అధికారులు కావచ్చు, మా డైరెక్టర్ కావచ్చు, వాళ్ళ పుణ్యమాని ఎవరో ఇచ్చిన లెటర్ను అడ్డం పెట్టుకొని మరి అన్నదమ్ములు 4 ఉంటే 4 పోర్షన్లు ఉంటాయి, 4 మీటర్లు ఉంటాయి. మరి 2 నెలలు 6 నెలలు సంవత్సరం లేకపోతే నెల క్రింది అన్ని క్లబ్ చేసి ఒక్కొక్కరికి 30,000, 50,000, ₹1,00,000 ఒకటే చాలా మరి ఒక్కలే కట్టాలని డిమాండ్తో నేను నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబో మాకు అర్థం కాలేదు. ఆ పంచాయతీ ఏదో మీరు వచ్చి చేయరు, మరి అన్నదమ్ములో కూర్చోబెట్టి మరి ఏ రకంగా పంపకాలు చేస్తారో మాకు తెలియదు. మరి చాలా అన్యాయం. ఎందుకంటే వస్త్ర పరిశ్రమ ఉన్నదాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయాలో ఆ రకంగా కంకణం కట్టుకున్నటువంటి సెస్ వాళ్ళు. ఎందుకంటే ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది, ఒకరు అన్నారు ఈ అంతు చూస్తా అన్నటువంటి పదం ఏదైతుందో బహుశా ఈ అంతు చూసే పదం అదే కావచ్చు అని నాకు అనిపిస్తూ ఉన్నది. మరి కార్మికులు వాళ్ళు 3-4 ఏదైతే చేసారో అది వెంబడే పనిచేయాలి. కార్మికులకు రాసినటువంటి యాదవ్ సబ్సిడీ ఇవ్వాలి. మరి వర్కర్ టు ఓనర్ పథకం ఏదైతుందో మరి షెడ్ నిర్మాణం అయినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళకి పవర్ రూమ్లు కేటాయించి వాళ్ళను యజమానం చేయాలి. ఏడాది పొడుగున ఏదో రకంగా ఆర్బీఎం కావచ్చు, ఇంకేదైనా చాలా అంటే రాష్ట్ర ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హాస్పిటల్ కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర వాళ్ళందరికీ ఈ యొక్క వస్త్రాన్ని తయారు చేసి ఇవ్వడానికి వాళ్ళకు ఒక పద్ధతిని అవలంబిస్తే తప్పకుండా ఈ పరిశ్రమ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారు మొత్తానికైతే మాకు కనిపిస్తలేరు. వాళ్ళు ఏమన్నారంటే పద్మశాలీల పుణ్యమే ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఎమ్మెల్యే గెలిచినా అనేటువంటి మాట ఏదైతుందో మరి అది ఎక్కడ